ఏం జరిగింది? తన షూ సోల్ తెగిపోతుంది, అక్కడ అంత వేగంగా పడిపోతాడు, దెబ్బలు తగులుతాయి, ఓడిపోయాడు. అక్కడ సాధించాలన్న లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. అందరూ చూస్తున్నారు. మరొక అవకాశం ఉందా? మరొక అవకాశం కూడా లేదు. ఆ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? ముఖం చాటేసి దిగులుగా నిట్టూరుతో ఇంకేముంది జీవితం, ఇంకా ఎందుకు, నేను ఇంకేం సాధించాలని, ఇంకా అవకాశమే లేదని చెప్పేసి ప్రపంచాన్ని కనపడకుండా వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? అతను ఏం చేశాడు? ఎందుకు ఓడిపోయానని కూర్చుని ఆలోచించాడు. ఎందుకు ఇలా జరిగింది? నా సోల్ తెగిపోయింది, క్వాలిటీ లేకపోవటం వలన ఇలా జరిగింది. ఈరోజు నేను ఓడిపోయాను ఈ విషయంలో, ఇక భవిష్యత్తులో ఎవ్వరికి కూడా ఇలాంటి ఓటమి ఎదురు కాకూడదని చెప్పేసి ఒక షూ ఫ్యాక్టరీ తయారు చేశాడు, షూ కంపెనీ స్టార్ట్ చేశాడు. అన్నతి కాలంలోనే అమెరికాలోనే మిలియనర్గా మారిపోయాడు. ఆ కంపెనీయే నైక్, ఫిల్ నైట్. అతను ఏమి వెతికాడు? ఓటమిలో నుంచి ఒక అవకాశాన్ని వెతుకున్నాడు. ఆ రోజు అతను గెలిచి ఉన్నట్లయితే ఒక రన్నింగ్ విజేతగానే వచ్చిన మెడల్స్లో మరొక మెడల్ని తీసుకుని ఇంట్లో కూర్చుని ఉండేవాడు. ఓడిపోయాడు, ఓటమిలో గొప్ప అవకాశాన్ని వెతుక్కున్నాడు, అమెరికాలోనే గొప్ప మిలియనర్గా మారాడు, ప్రపంచానికి పరిచయాడు నైక్ అనే పేరుతో. ఓడిపోయినప్పుడు ఏం చేయాలి? ఓటమిలో నుంచి నిలబడాలి, అవకాశాన్ని వెతుక్కోవాలి. ఓటమి మీ దగ్గరికి వస్తుందంటే ఎప్పుడు ఒంటరిగా రాదు. ఓటమి తనతో పాటు అద్భుతమైన అవకాశాలను తన వెంట పెట్టుకొని వస్తుంది. వెతికి చూడండి, కనబడతాయి. ఓటమిలో చేయవలసింది పడిపోవడం కాదు, ఓటమిలో కృంగిపోవడం కాదు, ఓటమిలో అవమానంగా భావించి జీవితం చాలించడం కాదు. ఎంత పెద్ద ఓటమి ఉంటే అంత పెద్ద అవకాశం దాని పక్కనే ఉంటుంది. చూడండి, చూసేవాడికి అవకాశాలు కనిపిస్తాయి. ఓటమినే మనం మెట్లుగా మార్చుకుంటూ విజయం వైపుకు మనం వెళ్ళగలగాలి. అతనే విజేత. ఓటమిని చూసి భయపడ్డావా? ఓటమి నిన్ను ఓడగొట్టేస్తుంది. ఓటమిని చూసి అవకాశాలు వెతుకున్నావా? ఆ ఓటమి మీకు విజేతగా మార్చడానికి ఉపయోగపడుతుంది.